హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. రేపు బ్లాగ్ వచ్చేసి మనం రేపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అట్లే కొమ్మరేలికి వెళ్తున్నాం. ఆడ మనం దర్శనం చేసుకొని అట్లే కొంచెం చిన్న వర్క్ ఉండే, ఆ వర్క్ కూడా చేసుకొని వెళ్ళిపోదాం. చలో ఇంక వెళ్ళిపోదాం. రేపు పొద్దుగాల ఇప్పించేస్తా వీడియో. చలో అప్పట్లో కూడా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. గాయస్ మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ మార్నింగే ఫుల్ ట్యాంక్ కొట్టించేసి మనం వాషింగ్ కూడా చేయించేసినాం. ఇంకా మనం స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఈ నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. మనం ఇంక వెళ్ళిపోవాలి. అట్లా మధ్యలో ఒక చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఎండలు మాత్రం ఘోరంగా కొడుతున్నాయి. అసలు హెల్మెట్లో పడైతే ఎంత చెమటలు వస్తుందో తెలుసా గైస్. మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ మా వాడు చాలా లేట్ చేసిండు. నేను అప్పుడే చెప్పినారే 6కి 7కి స్టార్ట్ అవుదాం రా అంటే మా వాడు చాలా లేట్ చేసిండు. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. చలో మనం గుడికి వెళ్ళాక గుడిలో దర్శనం చేసుకొని అవన్నీ చూపించేస్తాం. అట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. చలో రైట్ గుడికాడికి వెళ్ళిపోదాం మనం. గైస్ ఫైనల్లీ మనం గుడి దగ్గర రీచ్ అయిపోయినాం. గుడి లోపలికి మొబైల్ తీసుకెళ్ళొద్దంట, మొబైల్ ఇక్కడ కౌంటర్లు ఇచ్చేసేయాలంట. అందుకే ముందే రికార్డింగ్ చేస్తున్నా. చలో గుడిలోకి వెళ్ళిపోయినాక మనం చూసేద్దాం. చలో ఇప్పుడైతే మనం కొమ్మరేలికి వెళ్ళి దర్శనం చేసుకుని మాలే టెంపుల్లో దర్శనం చేసుకుని సైడ్ కూర్చున్నాం. లోపలికి ఫోన్ లోపడాక మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళీ అప్పుడు ఫోన్స్ ఇచ్చారు. చూడని చూపిస్తాం. గైస్ చూడండి గైస్, ఇదే టెంపుల్. అందరూ ఆడ కింద కూర్చొని పూజలు చేయించుకుంటారు. మాది ఇప్పుడే పైన దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఇంకా మా ఇంటికి వెళ్ళేసి ఆడ హెల్మెట్లు పెట్టేసి వచ్చినాం మా ఇంటికి ఆడ. ఇప్పుడు వెళ్ళి హెల్మెట్లు తీసుకొని ఇంక వెళ్ళిపోవడమే, స్టార్ట్ అయిపోదాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూపిస్తాను గైస్. చలో రైట్ గైస్, మనం అయితే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం, తిన్నాం, పండుకున్నాం, లేచినాం, వీడియోలు తీద్దాం అనుకున్నాం. కానీ ఆ ఎండలు వచ్చేసరికి మనకి ఇక పండుకొని ఇప్పుడే లేచినాం, ఇప్పుడు తీస్తున్నా వీడియోలు. చలో చూపిస్తాం మా అమ్మమ్మ వాళ్ళు ఎట్లుందో చూపిస్తా చూడండి గైస్. దాన్ని బండి అయితే వాడు క్లీన్ చేస్తారు మొత్తం నీట్గా, మంచిగా క్లీన్ చేయరా మీకు. చేత మా అమ్మమ్మ ఇల్లు లోపడదాం. చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఆడుకుంటాడు తెలుసా ఇంట్లో. ఇది ఇల్లు. మనం ఎక్కువ ఇంట్లో కన్నా ఈయన ఎక్కువ ఆడుకుంటున్నాం మా తాతతో. ఇది ఇట్లా రౌండ్ తిప్పేది కదా, ఇట్లా నేను తిప్పుతుంటే మా తాత ఇట్లా వీటికి ఇన్మే పెడతారు కదా, అవి తయారు చేస్తున్నాం మా తాత. ఇవన్నీ మా తాత సామాన్లన్నీ. చిన్నప్పుడు మస్తు ఆడుకుంటుండే, మేకలు ఉంటుండే. అయితే ఈయన ఫుల్ ఆడుకుంటుండే. అప్పుడు మేకలు కూడా ఉంటుండే, మేకల్ని సంకలు వేసుకొని వండుకుంటుండే. అప్పుడు చిన్నప్పుడు అసలు వేరే ఉంటుండే. ఇక్కడ హాలిడేస్ కాగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తుండే, ఆ మేకల్ని వేసుకొని ఆడుకుంటుండే, తిరుగుతుండే, ఆ పొలాల పోతుండే. ఇప్పుడు అట్లాంటివి ఏం మా అమ్మ మేకలు అని నమ్మేసారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా చూడండి. ఇదిగోండి టీవీ. ఒకప్పుడు దీన్ని పట్టుకొని ఎలా ఎగురుతుండే. పోతాను నేను. ఇక ఫ్రిడ్జ్, టీవీ. ఇది ఇంకో రూము, దేవుడి రూమ్. చూడండి ఒకప్పుడు ఇల్లు ఎట్లుంటుండే ఊర్లలో. ఇప్పుడు ఈ రేడియోలో పాటలు వింటుండే. ఇంట్లో సీడీ వేస్తుండే, ఆ సీడీలో వేసుకొని పాటలు వింటుండే. మొత్తం యాంటిక్ పీస్ చూడండి. మళ్ళీ మా తాతనే బైక్ మెకానిక్ చేసుకుంటాడు. బైక్ ఇంజిన్ ఇది, స్కూటీది. మా తాత వెల్డింగ్ చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు, కరెంట్ పని కూడా చేస్తాడు గాయస్. అయ్యో అది కూడా మా తాతది బండి. ఇంకో బండిని చూపిస్తాడు చూడండి. ఇంకా మా అమ్మమ్మ, మా తాత. హాయపు హాయపు మూడాడ కూర్చొని చూడవు. ఏంది ఏ కెమెరా? ఇయ్యో కొని ఒకటి కెమెరానా? నువ్వు ఎప్పుడు ఉన్నావు కెమెరా? చూపి ఇచ్చింది కెమెరా. ఈ కెమెరా అంట వీడియోలు తీయాలంట చూడరు. ఎప్పుడు 9 సంవత్సరాలు అయింది ఇది. లాటరీలో వచ్చిందా నీకా? నేను తీసుకొని పోవాలి. అది వీళ్ళు ఏం పెట్టాలంటే రీళ్ళు పెట్టాలనుకుంటుంది దీంట్లో. చూడండి గాయస్ ఎంత పాతదో కెమెరా. మా తాత నాకు తీసుకోమంటుండే అది. గాయస్ మనం అయితే స్టార్ట్ అయిపోయినా ఇంటికాడ నుంచి. వీడియోలు తీద్దాం అనుకున్నా కానీ అసలు ఆ ఎండలా వచ్చేసరికి వీడియోలు ఏం తీయలేకపోయినా. అసలు మంచి పొలాలకు పోయి మంచి వీడియోలు తీద్దాం అనుకున్నా, ఏం అవ్వలేదు. ఎండలో వచ్చేసరికి ఇంకా చేతన అవ్వలేదు మాకు కూడా. ఇంకా తినేసి పండుకున్నాం, ఇప్పుడే లేచి మళ్ళీ కొన్ని వీడియోలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది, మనం వెళ్ళిపోవాలి.
50 కిలోమీటర్స్ అయిన తర్వాత ఒక చాయ్ బ్రేక్ తీసుకొని ఇక అటు నుంచి అటు ఇంకా ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్ వెళ్ళిపోదాం ఇంటికి. చలో ఇంక వెళ్ళిపోదాం. ఇక ఊరిలో ఉన్నాం మనం వెళ్ళేసరికి ఎన్ని అవర్స్ పడుతుందో ఏమో. మార్నింగ్ అయితే 1.5 అవర్లో 2 అవర్స్లో చేసినాం. ఇప్పుడు ఎంత టైం పడుతుందో ఏమో చూడాలి ఒకసారి. చలో ఇంక వెళ్ళిపోదాం గైస్. మనం అయితే 40 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్ళినాక ఒక చాయ్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడే మా ఫ్రెండ్స్ కాల్ చేసారు, నైట్ 9:30కి సినిమా బుక్ చేసిరంట. వీరభద్ర మూవీ అంట. మళ్ళీ జల్దీ వెళ్ళిపోవాలి, నైట్ మళ్ళీ రెస్ట్ ఉంటుందో మళ్ళీ మూవీకి వెళ్ళాలి. ఏమవుతుంది ఇంకా చూద్దాం. మూవీ కూడా చూసి మూవీ రివ్యూ కూడా ఇస్తా టైం ఉంటే. మొబైల్లో ఛార్జింగ్ ఉంది అనుకో, మూవీ రివ్యూ కూడా ఇస్తా మధ్యలో. ఇప్పుడు వెళ్ళి మనం ఛాయ్ తాగుదాం. ఛాయ్ ఆగే దగ్గర మీకు వీడియో చూపిస్తా. చలో గాయ్స్, ఆల్రెడీ ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి వచ్చేసినాం. 50 కిలోమీటర్స్ అవుతుంది. నిద్ర వస్తుంది అని చెప్పి ఛాయ్ తాగుదామని ఛాయ్ షాప్ కూడా ఆయన అదే మా ఆర్డర్ చేయడం. ఛాయ్ తాగుతున్నాం. ఎంత ఎండ కొడుతుంది తెలుసు అసలు. మేము మంచిగా వీడియోలు తీద్దాం అనుకున్నాం కానీ ఆ ఎండలు వచ్చేసరికి ఫుల్ నిద్ర వచ్చి పోయి వండుకున్నాం ఇంటికాడ. ఇంకా ఛాయ్ మాత్రం బాగుంది, ఇరాన్ ఛాయ్. చలో వెళ్ళిపోదాం. ఛాయ్ తాగి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. 50 కిలోమీటర్స్ ఇంకా ఏడా ఆగకుండా నాన్ షాప్ వెళ్ళిపోదాం ఇంటికి. మళ్ళీ నైట్ ఇంకా సినిమా కూడా ఉంది. నైట్ ఇంకా సినిమా కూడా పోవాలి. 9:30 షో ఉంది నైట్. ఇంకా గాయస్ అసలు చూడండి క్లైమేట్ ఎంత బాగుంది తెలుసు అసలు. సన్సెట్ అసలు వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. మైండ్ బ్లోయింగ్ అయింది అసలు. క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు. చూడండి మనం ఆల్రెడీ వచ్చేసినాం. ఇంకా మన ఈ నుంచి ఇంకా మనకు ఇంటి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. టైం వచ్చేసి దగ్గర 6:30 6:40 అవుతుంది. మనం వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి ఒక గంట సేపు పండుకొని మళ్ళీ 9:30 షో ఉందంట. మా ఫ్రెండ్స్ టికెట్ బుక్ చేసారు. మళ్ళీ నైట్ సినిమాకి వెళ్ళాలి. ఏమైతే ఏమో మన ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఛార్జింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ వీడియోలు తీయాలా లేదా అని ఆలోచించాలి. చలో మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇక నైట్ సినిమా పోదాం. గాయస్ మనం అయితే నెక్స్ట్ వీక్ రైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సో గ్రూప్ లింక్ ఇస్తా, గ్రూప్లో జాయిన్ అయిపోండి. కొన్ని లొకేషన్స్ అనుకుంటున్నా, ఆ లొకేషన్స్ మీకు గ్రూప్లో షేర్ చేస్తా. మీకు నచ్చిన ఏ లొకేషన్కి ఎక్కువ ఓటింగ్ వస్తుందో ఆ లొకేషన్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అయినా లేకపోతే అవతల నెక్స్ట్ వీక్ అయినా పక్కా ఈసారి వెళ్దాం మనం గ్రూప్ రైడ్కి. ఆల్రెడీ మొన్న కూడా రైడ్కి ప్లాన్ వేసినాం కానీ కొన్ని కారణాల వల్ల అయిపోయింది రైడ్. అది నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ వెళ్తా. గ్రూప్ లింక్ ఇస్తా బయోలా. చలో గ్రూప్లో జాయిన్ అయిపోండి గైస్. రైడ్కి వెళ్ళినప్పుడు మ్యాండేటరీ ఫుల్ జీన్స్, ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ అండ్ షూస్ పక్క మ్యాండేటరీ. హెల్మెట్ కూడా మీతో పిల్లల రైడర్ వచ్చేసరి అతను కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను గ్రూప్లో కొన్ని లొకేషన్స్ పెడతా. లొకేషన్స్ దేనికి ఎక్కువ ఓటింగ్ వచ్చింది అనుకో దానికి వెళ్ళాలని ట్రై చేద్దాం. మ్యాక్సిమం ఈ సండే అయినా నెక్స్ట్ వీక్ సండే అయినా వెళ్ళిపోయాం. మేము మొన్న కూడా చేద్దాం అనుకున్నాం కానీ కొంతమంది హ్యాండ్ ఇచ్చారు, దానివల్ల మనం చేయలేకపోయాం. సరే ఇంకా ఏం లేదు గాయ్స్. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఎవరికైనా రైడ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకో వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. చలో అంతే గాయ్స్ ఇక వీడియో.